విద్యార్థులు మరింత శుభ్రంగా మరింత చూడడానికి చక్కగా ఉండేలాగా ముస్తాబు అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ ముస్తాబు కార్యక్రమంలో పిల్లలు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు క్లాస్లోనే ప్రతిరోజు ఇద్దరు లీడర్లు ఎంట్రన్స్లో నిలబడి పిల్లలు చేతులు శుభ్రంగా ఉన్నాయా లేదా, మొహం శుభ్రంగా ఉందా లేదా, తల శుభ్రంగా దువ్వుకున్నారా లేదా, ఇలాంటి ప్రాథమిక విషయాలు, ఉతికిన బట్టలు తుడుక్కున్నారా లేదా లాంటివి అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. పిల్లల మధ్యనే లీడర్లను సెలెక్ట్ చేసి రోజుకు ఇద్దరు చొప్పున లీడర్లు ఉండి విద్యార్థుల యొక్క శుభ్రతని వాళ్ళు ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. క్లాస్ రూమ్లోకి రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు శుభ్రంగా ఉంటేనే క్లాస్ రూమ్లోకి అలో చేస్తారు. శుభ్రంగా లేని వారి కోసం క్లాసు బయట బకెట్ తోటి వాటర్ ఉంటుంది, టవల్ ఉంటుంది, సోప్ ఉంటుంది, అదేవిధంగా అద్దం, దువ్వెన అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ బయట వెళ్ళి మళ్ళీ శుభ్రంగా వస్తేనే వీళ్ళు లోపలికి అలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా భోజనం సమయంలో కూడా చేతులు కడుక్కున్నారా లేదా, గోర్లన్నీ కూడా మురికి లేకుండా ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసేందుకు కూడా లీడర్లు ఉంటారు. ప్రతిరోజు ఇద్దరు చొప్పున బాధ్యత తీసుకొని భోజనానికి వచ్చే వాళ్ళు శుభ్రంగా లేదు అని అనుకుంటే, చేతులు కడుక్కోకుండా వచ్చారు అంటే వాళ్ళని వెనక్కి పంపించి అక్కడికక్కడే కడుక్కునేందుకు బకెట్లు, సోపులు ఉంటాయి. వాటి నీళ్ళతోటి కడుక్కొని సోపేసి ఎలా చేతులు కడుక్కోవాలి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చున్నారు. అవన్నీ కడుక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ లీడర్లు టెస్ట్ చేస్తారు. అవి చేతులన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి అని వాళ్ళు భావించి వాళ్ళు పాస్ చేస్తేనే భోజనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బాత్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేటువంటిది ట్రైనింగ్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ముఖ్యంగా పరిశుభ్రత మీద అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య అవగాహన, వ్యక్తిగతపరమైనటువంటి చక్కగా ఉండడం అనేటువంటి యొక్క అవసరము, వాళ్ళకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది జిల్లాలోని అన్ని స్కూళ్ళల్లో కూడా అమలు చేయడం జరుగుతుంది.